హాయ్ అండి. పప్పు చెవిడియాలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారండి? చాలామంది చిన్నప్పుడు షాప్‌లో కొనుక్కొని తినేవాళ్ళు కదా! ఈ విధంగా కొనుక్కునేవి కూడా చక్కగా సౌండ్ వస్తూ ఉంటాయి కదా! ఈ విధంగా మనం ఇంట్లో కూడా పప్పు చేయడానికి చూసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయండి. షాపుల్లో దొరికే విధంగా చేసుకోవాలంటే మనం ఇంట్లోనే ఈ విధంగా అయితే ప్రిపరేషన్ చేసుకోవాలి. ముందుగా ఒక కప్పు శనగపప్పు తీసుకొని వాటర్ వేసుకొని చక్కగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 4 అవర్స్ నానబెట్టుకున్నట్టుగా అయితే మనకి 4 అవర్స్ తర్వాత చూస్తే ఈ విధంగా పప్పు అనేది నానుతుంది. దీన్ని ఈ విధంగా జాలీలో వేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని ఒక 10 మినిట్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా క్లాత్‌తో తుడుచుకొని పప్పు అయితే 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. తడి ఏమీ లేకుండా చూసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చేగడీల ప్రిపరేషన్ కోసం అయితే ఒక జల్లెడలో 2 కప్పుల బియ్యం పిండి, 1 కప్పు మైదా వేసుకొని ఈ విధంగా జల్లించుకొని పిండంతా కూడా పక్కన పెట్టుకోవాలి. ఈ చేగడియాలని చేసుకోవడం కోసమైతే ఒక ప్యాన్ పెట్టుకొని 3 గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు అలాగే కొద్దిగా వాము వేసుకోవాలండి. వాము వేసుకోవడం వల్ల మనకి డైజెషన్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇది మరుగుతున్నప్పుడు మనం టేస్ట్ చూసుకొని ఉప్పు, కారం సరిపడకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. మనం రెడీ పెట్టుకున్న జల్లించి పెట్టుకున్న పిండి ఉంది కదా, అదంతా వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ విధంగా చక్కగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూసుకున్నట్టుగైతే మనకి పిండి అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని ఈ విధంగా కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఈ విధంగా చేత్తో మనం కలుపుతూ ఉన్నట్టుగా అయితే మనకి ముద్ద అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. ముద్ద మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా ఈ విధంగా కలుపుకున్నట్టుగా అయితే మనకి చేగోడీలు అనేవి క్రాక్స్ ఏమీ లేకుండా చక్కగా సాఫ్ట్గా అయితే వస్తాయండి. ఇలా నెయ్యిని తీసుకొని చిన్న చిన్న బాల్స్లో అయితే చేసుకొని మనకి ఏ సైజులో కావాలో అన్నింటినీ కూడా ఒకే సైజు బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత ఒక పీట తీసుకొని దాని మీద ఒక్కొక్క బాల్ని తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకొని పప్పుని ఈ విధంగా వేసుకొని అతికించుకున్నట్టుగైతే చేగోడీలు అనేవి రెడీ అయిపోతాయండి. వీటిని మనకి అంత సైజు కావాలంటే అంత సైజు చేసుకొని అన్నింటినీ కూడా ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని ఈ విధంగా ప్లేట్లో వేసుకొని పెట్టుకున్న తర్వాత మనం ఇంకా ముద్ద ఉండిపోతే ఈ విధంగా కొద్దిగా నువ్వులు తీసుకొని ఈ విధంగా సేమ్ ప్రాసెస్లో కొద్దిగా నువ్వులు వేసుకొని రోల్ చేసుకొని చేగడియాలా చేసుకొని వీటిని కూడా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పక్కన చేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఎంత సైజు కావాలంటే అంత సైజునే రెడీ చేసుకొని పెట్టుకున్నట్టుగా అయితే మనకి చేగడాలు వేపుకోవడానికి రెడీ అయిపోతాయి. డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ ఆయిలే వేసుకున్నట్టుగైతే మనకి చేగడాలకి చక్కగా ఏగుతాయండి. ఇది ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేయడం కోసం చిన్నగా ఒక ముద్ద వేసుకొని చూస్తున్నట్టుగైతే ఈ ముద్ద అనేది మనకు ఆయిల్లో తేలినప్పుడు మనం చేగడియాలని అయితే ఈ విధంగా వన్ బై వన్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనకి ఏగాయో లేదో చెక్ చేయాలంటే ఒక చేగడాన్ని అనేది తీసుకొని చెక్ చేయొచ్చు. లేదంటే ఇలా బబుల్స్ ఆగిన తర్వాత చేగడాల్ని టర్న్ చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత తీసుకున్నట్టుగా అయితే చక్కగా చేగడియాలు అనేవి రెడీ అయిపోతాయండి. చేగడియాలు అనేవి ఏగడానికి ఒక 10 మినిట్స్ అయితే పడుతుందండి. ఇవి కాకుండా మనం చేసుకున్న నువ్వుల చేగడియాలను కూడా ఈ విధంగా వేపుకున్నట్టుగైతే ఎంతో టేస్టీగా ఉండే చేగడియాలు అనేవి రెడీ అయిపోతాయండి. ఇవి క్రిస్పీగా ఉంటాయి, చాలా రోజులు అయితే నిల్వ ఉంటాయి. ఈ విధంగా ఇంట్లో చేసుకోవడం వల్ల మనకి హెల్త్ కూడా మంచిగా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బయట కొనే చేగడియాల్లో ఆయిల్ ఎక్కువగా యూజ్ చేసేస్తూ ఉంటారు కాబట్టి బాగుండదు. చూసారా క్రిస్పీగా ఎంత టేస్టీగా సౌండ్ వస్తున్నాయో. ఇవి పిల్లలకి ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత